హలో గాయ్స్, ఫస్ట్ అయితే కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్ అండ్ సింపుల్గా కేక్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ముందైతే బటర్ 3 eggs తీసుకున్నాను. ఆ తర్వాత బటర్ తీసుకున్నాము. షుగర్ 3/4 కప్ ఆఫ్ షుగరు, అంటే కొంచెం టేస్ట్ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఆయిల్ 3/4 ఆయిల్ వేసుకున్నాను. మిల్క్ యాడ్ చేస్తాను 3/4. ఆ తర్వాత దీంట్లోకి నేను వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను, అంటే నీస్ వాసన రాకుండా స్మెల్ బాగుంటుంది అనేసి 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. ఆ తర్వాత జల్లెడ పట్టుకున్న మైదా వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఒక 1 pinch ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. మొత్తం కలుపుకొని బాగా, ఆ తర్వాత ఆ బ్యాటర్ని మేము మిక్సీ పట్టిన బ్యాటర్నేమో దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ కూడా స్మూత్గా అయిపోవాలి. జస్ట్ బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత దీంట్లోకి మేము బౌల్లోకి వేసేసుకున్నాం. ఆ బౌల్కి ఫస్ట్ కొంచెం అయితే ఆయిల్ అయినా లేకపోతే జస్ట్ నెయ్యి అయినా రాసుకొని పెట్టుకోవాలి. చూడండి, నేనైతే కొంచెం చాక్లెట్ కూడా యాడ్ చేశాను, పిల్లలకి బాగా టేస్టీగా ఉంటుంది అనేసి. ఇలా తర్వాత ఎయిర్ బబుల్స్ రాకుండా ఉండడానికి కొంచెం అయితే నేనైతే టూత్ పిక్ తీసుకుని ఇలా అనేసాను. ఆ తర్వాత 180 degrees మీద ఓవెన్ మీద పెట్టేశాను 30 minutes దాకా. చూడండి, మన కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇంకా ఎమ్మి ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కేకు. ఎమ్మి మనకి అండ్ టేస్టీ కేక్ ఇది రెడీ. చూడండి, చాలా స్మూత్గా ఉంది అండ్ ఫ్లఫీగా కూడా ఉంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.